అంతా చూసి కొన్ని ఫేమస్ టిఫిన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అవన్నీ ఆర్డర్ చేసాము. ఇంకా ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. సందీప్ వంగ అన్న కూడా వచ్చారంట. అక్కడికి కూడా వెళ్దాం ఆ ఈవెంట్ లోకి. ఫస్ట్ అంటే చేజింగ్ సీన్స్ అవి తీస్తారు కదా, పుష్పలో వాడిన కెమెరా కూడా ఉంది, అది చూపిస్తా మీకు. ఇదిగోండి, కరెక్ట్ గా 1:32 అలాగ అయింది అనమాట. ఇంకా వచ్చేటప్పుడు దారిలోనే మేము బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చేసాము. ఈ రోజు బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి. హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే సినిమాటిక్ ఎక్స్పోకి వెళ్తున్నాము. ఇంకా బయట మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరదాం అని చెప్పేసి హైటెక్ సిటీలో ఉన్న అలదక్షిణాపురం అనే హోటల్ కి వచ్చాం. ఇక్కడ టిఫిన్ తినేసి నెక్స్ట్ ఇంకా సినిమాటిక్ ఎక్స్పోకి అయితే వెళ్ళిపోవడమే. ఎక్స్పో వచ్చేసి 10 o'clock స్టార్ట్ అవుద్ది. ఈ లోపు ఇంకా బయట టిఫిన్ చేసి మనం బయటకు వెళ్ళేటప్పటికి కరెక్ట్ టైం అవుద్ది అని చెప్పేసి మేము 8 o'clock అలా ఈ హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడ మనం స్కాన్ చేస్తే మనకి మెన్యూ కార్డ్ అయితే వస్తుంది. ఈ మెన్యూలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవడమే. మొత్తం 3 members వచ్చాం. మెన్యూ కార్డ్ అంతా చూసి కొన్ని ఫేమస్ టిఫిన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అవన్నీ ఆర్డర్ చేసాము. ఇంకా ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి నెక్స్ట్ ఇంకా సినిమాటిక్ ఎక్స్పోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వీళ్ళ స్పెషల్ అయిన చికెన్ కర్రీ, అలాగే స్పాంజ్ ఇడ్లీ. ఇది నాన్ వెజ్ కాంబో అనమాట. వెజ్ కాంబో వేరుగా ఉంటుంది, అలాగే నాన్ వెజ్ కాంబో అయితే సెపరేట్ గా ఉంటుంది. ఈ ఒక్క ప్లేట్ 195 రూపీస్ తీసుకున్నారు. ఇదైతే మా ఫ్రెండ్ గారు ఆర్డర్ చేసుకున్నాడు. టేస్ట్ ఎలాగుందంటే మా వాడికి అయితే బాగా నచ్చింది అన్నాడు. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక నాన్ వెజ్ టిఫిన్ కూడా ఆర్డర్ చేసాము. అదే నీరు దోశ, అలాగే చికెన్ కర్రీ. ఇదొక కాంబో అనమాట. ఇది కూడా 195 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇది కూడా టేస్ట్ అయితే బాగుందంట. నెక్స్ట్ నేను ఆర్డర్ చేసుకున్నది ఏంటంటే వెజ్ కాంబో. వెజ్ కాంబోలో మనకి ఇడ్లీ, ఉప్మా, అలాగే బోండా, దీంతో పాటు పెసరెట్ అయితే ఇస్తారు. ఒక కాంబో 90 రూపీస్ అయితే తీసుకున్నారు. నేనైతే ఆర్డర్ చేసుకున్నా ఇది. ఈ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను అందుకని చెప్పేసి వెజ్ కాంబో అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇంక ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని కొద్దిగా చట్నీ వేసుకుని ఒక ఇడ్లీ పీస్ తీసుకుని చట్నీ కలుపుకుని తిన్నా. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ దీంతో పాటు చిట్టి పెసరెట్ కూడా ఆర్డర్ చేసా. దీంట్లోకి అయితే మనకి 2 రకాల చట్నీలు, సాంబార్, అలాగే ఒక పొడి అయితే వేసి ఇచ్చారు. ఇదే చిట్టి పెసరెట్ అనమాట. ఈ చిట్టి పెసరెట్ కూడా టేస్ట్ చేద్దామని ఒక పీస్ తీసుకుని చట్నీలో కలుపుతున్నా. టేస్ట్ విషయానికి వస్తే బాగుంది. నెక్స్ట్ పొంగల్ ఆర్డర్ చేశాను. పొంగల్లో మంచిగా జీడిపప్పు, అలాగే కొద్దిగా నెయ్యి వేసి తీసుకొచ్చారు. ఇంక ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని కొద్దిగా సాంబార్లో కలుపుకుని టేస్ట్ చేసా. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. నాకు టిఫిన్స్ అన్నిటిలో చిట్టి పెసరెట్టు, అలాగే పొంగల్ బాగా నచ్చాయి. ఇంకా ఈ చుట్టూ అంబియన్స్ కూడా బాగా నచ్చింది. నాకు చాలా యూనిక్ గా అనిపించాయి. ఇంకా టైం వచ్చేసి 9 o'clock అయింది. 10 o'clock కల్లా హైటెక్ సిటీలో ఉన్న నోవోటల్ హోటల్ కి అయితే వెళ్ళాలి. ఇక్కడ జరుగుతుంది సినిమాటిక్ ఎక్స్పో. సినిమాటిక్ ఎక్స్పో అంటే అక్కడ కెమెరాస్, లెన్స్, అంటే సినిమా తీయడానికి ఏమేమి వాడారో మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఒక ఎక్స్పో కింద అయితే పెడతారంట. సో అది చూద్దామని ఈ రోజు నోవోటల్ హోటల్ కి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అదంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు. ఫ్రంట్ వ్యూ కూడా బాగుంది ఈ హోటల్ నుండి. పైనుండి మనకి మెట్రో అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ మెట్రో వ్యూ కూడా కనిపిస్తుంది ఇలా క్లియర్ గా. ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ రూమ్ కి అయితే వెళ్లాల్సి వచ్చింది. ఇంకా రూమ్ కి వెళ్ళి అక్కడ నుండి ఓలా మాట్లాడుకుని హైటెక్ సిటీలోనూ నోవోటల్ హోటల్కి అయితే వచ్చేసాము. అప్పటికే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఈవెంట్ అంతా. చూస్తున్నారు కదా, ఇవే అనమాట లెన్సెస్, నెక్స్ట్ కెమెరాస్. ఇక్కడ మనకి ఏ మూవీస్లో యూస్ చేశారు ఆ కెమెరా అని చెప్పేసి డిస్ప్లే చేస్తున్నారు. ఎక్కడికక్కడ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ రెడ్ కెమెరా అనుకుంటా ఏమేమి మూవీస్ తీసారు అన్నది ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇలా మానిటర్ నుండి చూసి మనకి ఇలాగ ఆపరేట్ చేస్తారు ఇక్కడ కెమెరా. లెన్సెస్ ఇవి. నేను ఇప్పుడు మీకు చూపిస్తుందంతా ఎంట్రన్స్ లో అనమాట. ఎంట్రన్స్ లో కెమెరాస్ ఇవన్నీ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కూడా చాలా ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయంట. ఆర్జీవి గారు అండ్ నెక్స్ట్ సందీప్ వంగ అన్న కూడా వచ్చారంట. అక్కడికి కూడా వెళ్దాం ఆ ఈవెంట్ లోకి. ఫస్ట్ ఇంకా ఇక్కడ ఉన్న మానిటర్స్, కెమెరాస్ ఇదంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ఇంకా అక్కడికి వెళ్దాం అని చెప్పేసి చూస్తున్నాము. ఇవ్వండి, ఇక్కడ ఒక మోడల్ కెమెరా అయితే ఆన్ చేశారు. ఇక్కడ ఆన్ చేసి అక్కడ నుంచి చూస్తే పక్కన మనకి మానిటర్ అయితే ఉంటుంది. ఇదిగోండి నేను పడుతున్నాను కదా. సో క్వాలిటీ అయితే ఎలా ఉందన్నమాట. ఆ లెన్సెస్ మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రేషియో ఇదంతా మొత్తం సిస్టమ్ అనమాట. మొత్తం చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఈ పక్కనే ఇంకొక కెమెరా ఉంది. సో ఇలాగా మనకి డిఫరెంట్ మోడల్ కెమెరాస్ అయితే పెట్టి మంచి ఎక్స్పో కింద అయితే చేస్తున్నారు. ఒక్కొక్క కెమెరా ప్రైజ్ లక్షల్లో ఉంటుంది. మొత్తం ఇక్కడ మైక్స్ కానీ అండ్ నెక్స్ట్ లెన్సెస్ కానీ అన్ని మొత్తం హై వాల్యూడ్ అనమాట. మొత్తం సినిమాకి వాడే ఎక్విప్మెంట్ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కార్ అయితే ఉంది. అంటే చేజింగ్ సీన్స్ అవి తీస్తారు కదా, ఆ చేజింగ్ సీన్స్ అన్ని ఇలాంటి కార్ మీద ఇలా సెటప్ చేసి తీస్తారనమాట. ఒక సీన్ తీస్తే ఇలా అన్ని కెమెరాస్ లో క్యాప్చర్ చేస్తారు. అంత కష్టంగా ఉంటుంది అనమాట.
ఇదే కాకుండా పుష్పలో వాడిన కెమెరా కూడా ఉంది, అది చూపిస్తా మీకు. ఇదిగోండి ఇదే నేను చెప్పింది. పుష్ప 1 సాంగ్ లో ఉంటది కదా ఎవడ్రా నేను అని చెప్పేసి, ఆ సాంగ్ కూడా దీంట్లోనే షూట్ చేశారనమాట. ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట, మన మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ అయితే కూర్చున్నాను, చూద్దాం అసలు ఎలా క్యాప్చర్ చేస్తుందో. ఇది ఆటోమేటిక్గా అయితే క్యాప్చర్ చేస్తుంది, మనం ఏ విధమైన ఫిజికల్ స్ట్రెంత్ అయితే ఇవ్వక్కర్లేదు. ఆటోమేటిక్గా ఈ కంప్యూటరే మన మూమెంట్స్ అన్నీ చూసి అలాగైతే క్యాప్చర్ చేస్తుంది. చూద్దాం అసలు ఎలా తీస్తుందో. ఆ విధంగా అయితే తీసింది. నెక్స్ట్ ఈ పక్కన సౌండ్ స్పేస్ అని చెప్పేసి ఏమేమి మూవీస్లో ఈ కంపెనీకి సంబంధించిన సౌండ్ స్పేస్ ఇవన్నీ ఎలా వాడారు ఇదంతా మొత్తం ఈ పక్కన అయితే ఎక్స్పో కింద పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ హాలీలాండ్ మైక్స్, ఇంకా చాలా మైక్స్ అయితే ఉన్నాయి, ఇండోర్ అవుట్డోర్ మైక్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఇక్కడ రోబో కెమెరా అయితే కనిపించింది. ఇంకా నెక్స్ట్ ఈ ఎక్స్పో అంతా చూసి పక్కనే గేమింగ్ కూడా ఉంది. ఆ గేమింగ్ అయితే మళ్ళీ ఎంట్రీ ఫీ ఉంటుందంట, అక్కడికి అయితే వెళ్ళలేదు. ఇంకా ఎక్స్పో చూసేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 1:32 అలాగ అయిందనమాట. ఇంకా వచ్చేటప్పుడు దారిలోనే మేము బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చేసాము. ఈరోజు బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి నీట్గా ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాము. మటన్ బిర్యానీ అనమాట. మటన్ బిర్యానీ నేను నార్మల్గా చాలా రేర్గా తింటాను, కాకపోతే ఈరోజు తినాలనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా మటన్ నెక్స్ట్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ తీసుకొచ్చేసాము. అండ్ బిర్యానీ అంటే ఇంకా కుక్కర్లో తయారు చేయాలి, అప్పుడే మనకి పీస్ అవి బాగా కుక్ అవుద్ది. సో అందుకని చెప్పేసి కుక్కర్ గిన్నెలు అయితే తయారు చేస్తున్నాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే వేగనివ్వాలి. అండ్ నెక్స్ట్ మటన్ పీసెస్ని ఫస్ట్ మనం 30 minutes ముందే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఉప్పు, కారం, పెరుగు, అలాగే దీనికి సంబంధించిన మసాలా పౌడర్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు అయితే వీటిని వేగనివ్వాలి. కాసేపు ఇవి వేగాక ఒక 20 రూపీస్ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటే తీసుకొచ్చాం అనమాట. అవి అయితే వేసుకోవాలి. అవి వేసుకుని ఇప్పుడు ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని కూడా కాసేపు అయితే వేగనివ్వాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్లో అయితే రావాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మటన్ మసాలా పౌడరు అలాగే బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ రావడానికి. ఇలా మసాలా పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా పౌడర్ ఈ ఆనియన్స్కి అలాగే ఈ పచ్చిమిర్చికి అన్నిటికి పట్టేలాగా కాసేపు కలుపుకున్నాక దీంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి ఇంకా అలా కాసేపు అయిన తర్వాత రైస్ వేసి వాటర్ వేసేసి బిర్యానీ అయితే తయారు చేసుకున్నాం అనమాట. అలాగే దీంతో పాటు మటన్ కర్రీ కూడా తయారు చేసుకున్నాము. ఈ కాంబోలో ఇంకా బాగుంటుందని చెప్పేసి, అంటే జ్యూసీగా ఉంటుంది కదా కర్రీలో కలుపుకుని తింటే. సో ఇదన్నమాట ఈరోజు మా లంచ్ ఫుడ్. ఇంకా ఈ బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. ఒక పీస్ తీసుకుని అలాగా రైస్లో కలుపుకొని కొద్దిగా కర్రీ అయితే మిక్స్ చేసుకుని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.